నమస్కారం. జేకే న్యూస్ కి స్వాగతం. వైభవంగా శ్రావణ శుక్రవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వ్రతం 16/8/2024 కాసాపురం గ్రామం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో వరలక్ష్మి లక్ష్మీనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి నేతృత్వంలో తలారి శకుంతలమ్మ పరశురాముడు దంపతులు స్వామి అమ్మవారి సేవకులు 25 పుణ్య దంపతుల చేతుల మీదుగా మహా అద్భుతంగా రమణీయంగా జరిగింది. అనంతరం మారుతి ప్రసాద్ స్వామి మాట్లాడుతూ ఇలాంటి దైవ కార్యాలలో పాల్గొనడం మహా అదృష్టంగా భావించాలి. ఇంతటి మహాపుణ్యక్షేత్రంలో వరలక్ష్మి లక్ష్మీనారాయణ స్వామి వ్రతం జరుపుకోవడం ఎన్నో జన్మల పుణ్యమన్నారు. పాల్గొన్న స్వామి అమ్మవారి భక్తులు భక్తి శ్రద్ధలతో చేయాలి. వరలక్ష్మి వ్రతం ప్రత్యేక సర్వ మంగళగిరి నారాయణి నమస్తుతే లక్ష్మీదేవి అష్టైశ్వర్య ప్రదాయిని ధనలక్ష్మిగా సౌభాగ్యగా సంతాన లక్ష్మిగా గజలక్ష్మిగా ఆమె అష్టరూపాల్లో భక్తుల్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. వరలక్ష్మీదేవి మరి సత్సంకల్పంతో మనస్ఫూర్తిగా కోరిక కోరితే ఆమె అనుగ్రహిస్తుంది. ఈ రోజు శ్రావణ మాసం పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని శ్రీ విష్ణు రూపాయ నమః చెప్పండి. కానీ అమ్మవారికి ప్రార్థించి శ్రావణ శుక్రవారం పూజ చేసుకోగలిగితే కనుక వారు కటాక్షాన్ని తేలికగా పొందవచ్చు. ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. సామాన్యంగా పూజలో వేద మంత్రాలు ఎలాగా ఈ పూజని చేసి చూపిస్తాం. అలాగే వరలక్ష్మి పూజ ఎవరు చేసినా సరే వాళ్ళకి అద్భుతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్నారు. తలారి పరశురాముడు మాట్లాడుతూ మన ఇంట్లో వరలక్ష్మి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి అలాంటిది దేవస్థానంలో పవిత్రమైనటువంటి స్వామి అమ్మవారు ఉన్న చోట వ్రతాలు చేస్తే మనం కోరిన కోరికలను ఫలించి ఆరోగ్యాలతో పాటు మానసిక ధైర్యాన్ని ప్రశాంతతని పొందవచ్చు అన్నారు. అందుకే ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఘనంగా కన్నుల పండుగగా వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవా సమితి సభ్యులు సంజీవరాయలు, గోవిందరాజులు, మాదినేని రవిశంకర్, అడ్వకేట్ కిరణ్మయి, శస్త్ర కాలేజ్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్, కంబయ్య, విఆర్ఓ కృష్ణ, లక్ష్మీదేవి, రామ్ చరణ్, తేజ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ. సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులకి రావమ్మ, సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులకి రావమ్మ, ముగురమ్మలకి మూలపుటం మగమురియుచు కలికి రావమ్మ, లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ. ఉదయించే రవి బింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా, పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై వెలుగా, ఉదయించే రవి బింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా, పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై వెలుగా, జడలో విరిమాలలతో మెడలో సరిహారముతో, జడలో విరిమాలలతో మెడలో సరిహారముతో, సంపత్కారిణి సంపద్రూపిణి సౌభాగ్యానికి సరిరూపముగా, లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ. కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రావమ్మ,
పదముల మూవలు స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ. కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రావమ్మ. పదముల మూవలు స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ. కురిసే సిరి సంపదలే మెరిసే దరహాసములై, కురిసే సిరి సంపదలే మెరిసే దరహాసములై, పాలకడలిలో ప్రభవించిన సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ. లక్ష్మీ రావమ్మ. మనం నిత్యం కొలిచే లక్ష్మీదేవి వ్రతము చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మన ఇంటిలో వరలక్ష్మి వ్రతం ఇట్లా ఒక 100 మందిని పిలిచి ఒక ఇంట్లో కార్యక్రమం చేసుకోవాలంటే దాదాపుగా 1 లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు వస్తుంది. అలా కాకుండా భక్తులకు 1000 రూపాయలు నార్మల్గా మీరిచ్చే డబ్బు కూడా మీరిచ్చే పూజా కార్యక్రమాలకి పండ్లు పూలు ఇవిటికి మాత్రమే సరిపోయేలాగా అందరినీ భాగస్వాములు చేసినట్టు ఉంటుందని చెప్పి ఆ ఖర్చు వేరు తగ్గించి మీకు ఇక్కడ లక్ష్మీ వ్రతము లక్ష్మీనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉదయం నువ్వు రావాల్సిందే అని చెప్పేసి ఆ వేదం నాకు చెప్పడం జరిగింది. స్వామివారు ఖచ్చితంగా వచ్చింటారని మా అభిప్రాయం, నమ్మకము. అందుకు మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ్ళ కలిగి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్య సమృద్ధితో దేశము రాష్ట్రము గ్రామ ప్రాంతాలు అన్ని కూడా పైడని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ర సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి పాదారవింద అర్పణమస్తు. శ్రీశైలేశ దయాపాత్రం ఎక్కడో అక్కడ ఉన్నాడు, మీ దగ్గరికి వస్తారు. దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదా ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.